గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు పంటలపై అవగాహన కల్పించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో పొలం బడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీఎస్ శ్రీనివాసరావు మరియు ఎంఏఓ లక్ష్మీ తేజస్వి, ఏఈఆర్ఐఈఎస్ కంపెనీ వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు మట్టి నమూనా సేకరించి లైవ్ లో రైతులకు మట్టి నమూనా పరీక్షల్లో ఉన్న నత్రజని, కార్బన, పీహెచ్ సేకరించి లైవ్ లో రైతులకు మట్టి నమూనా పరీక్షల్లో సేంద్రియ కర్బన శాతం ఎంత మోతాదులో ఉండాలో రైతులకు నేరుగా పరీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు. రైతులకు మట్టి నమూనా పరీక్ష ద్వారా ఎటువంటి ఉపయోగాలుంటాయి వాటిని వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూరంపల్లి సర్పంచ్ ఈలప్రోలు శ్రీనివాసరావు, గన్నవరం మండలం గ్రామ వ్యవసాయ సహాయకులు, సూరంపల్లి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉంటుంది అంటే 14 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంటే పంట వివిధ దశల్లో రైతులకి సరైన సూచనలు సలహాలు అందించడానికి ఒకటి, తర్వాత వివిధ దశల్లో పంటల్లో తీసుకోవాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులకు సంబంధించి అంటే సాధ్యమైనంత పురుగు మందులు తక్కువ వాడకం, ఎరువులు పురుగు మందులు తక్కువ వాడకం చేసే విధంగా మీరు మంచి యాజమాన్య పద్ధతులే పాటించే విధంగా ఈ కలర్ చార్ట్ బేస్ చేసుకుని చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎక్కడ ఐడెంటిఫికేషన్ అవుతుందండి? ఇది కూడా చూడండి, ఇక్కడ ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది, అలాగే రెడ్ కలర్ ఒకటి ఉంది, ఎరుపు వర్ణం ఉందో, ఇదేమో ఆకుపచ్చ కలర్. సో ఇక్కడ మీకు ఇండికేషన్ చూడండి, అంటే కొంచెం ఇంగ్లీష్లో ఉంది, నేను మీకు చదువుతాను. గ్రీన్ కలర్ అనేది ఎక్కువ ఉంటే అంటే గ్రేటర్ దాన్ 0.75 కనుక ఉంటే మనకి సేంద్రియ కర్బనం అనేది మన భూమిలో కొంచెం ఎక్కువగా ఉంది అనేది చూపిస్తుంది. అలా కాకుండా ఎరుపు వర్ణంలో కనుక వస్తే మనకి సేంద్రియ కర్బన శాతం అనేది మీడియంగా ఉంది అనేది తెలుస్తుంది. అలాగే ఆరెంజ్ కలర్ కనుక వస్తే లేదు, మన దాంట్లో కొంచెం చాలా తక్కువగా ఉంది, మనం ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ని సాగు చేసే పంటకి వేసుకోవాలి అని చెప్పేసి అని సూచిస్తుంది. ఇది లో అనమాట, అంటే 0.5% ఏదైతే 50 ఉందో అది ఇంకా లో అనమాట. దాన్ని మనం పెంచుకోవాలి తప్ప మనకి ఏంటంటే తీసుకోవాలి. అది గట్లు మీద తీసాను. మన పొలాల్లో అది ఉండదు. మన పొలాలంతా కూడా ఆర్గానిక్ కార్బన్ లో. ఆర్గానిక్ కార్బన్ యాక్చువల్గా అయితే ఆర్గానిక్ కార్బన్ అంటే ఏంటి? జీవ పదార్థం, భూమిలో జీవ పదార్థం, సేంద్రియ పదార్థం, సేంద్రియ కర్బనం. సేంద్రియ పదార్థం ఆయన జీవ పదార్థం అని అన్నది కూడా దానికి రిలేటెడ్గా చెప్తాము. ఏంటంటే జీవ పదార్థం అని ఎందుకన్నా అంటే భూమిలో సేంద్రియ కార్బనం ఉంటుంది. అంటే ఆర్గానిక్ కార్బన్ని కరెక్ట్గా తెలుగులోకి కన్వర్ట్ చేస్తే సేంద్రియ కార్బనం. సేంద్రియ కార్బనం అంటే ఏంటంటే ఇది మన భూమిలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సేంద్రియ కార్బనంలో ఉన్నటువంటి అంటే మొక్కలకు కావలసిన పోషకాలన్నిటినీ కూడా మొక్కకు అందుబాటులోకి తీసుకొచ్చి అందిస్తూ ఉంటాయి. ఈ సూక్ష్మజీవులే లేకపోతే సూక్ష్మజీవులు ఎక్కడుంటాయి? సేంద్రియ కార్బనాన్ని అంటిపెట్టుకుని. సేంద్రియ కార్బనమే లేకపోతే సూక్ష్మజీవులు ఉండవు. ఉండనప్పుడు ఏమవుతుంది? భూమి నిస్సారంగా తయారవుతుంది అని అంటారు. అది ఈ సేంద్రియ కార్బనం సేంద్రియ పదార్థం అదంటే జీవ పదార్థం అని ఆయన ఎందుకన్నాడంటే ఈ జీవులన్నీ సూక్ష్మజీవులన్నీ కూడా దాన్ని అంటిపెట్టుకునే ఉంటాయి కాబట్టి జీవ పదార్థం అని కూడా అన్నాడు ఆయన. సో ఈ సేంద్రియ కార్బనం ఎవరికైతే ఈ ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ ఎక్కడైతే ఏ పొలాల్లో అయితే బాగా ఉంటుందో అది నిజమైన సత్తా ఉన్న పొలం అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ పొలం ఉంది కదా, మనం ఏం చేస్తాము? దూరంగా కూడా నాటుతాం. శ్రీ కల్టివేషన్ అని ఇంతకుముందు చేసేవాళ్ళం కదా. శ్రీ కల్టివేషన్ ఏం చేసేవాళ్ళు? 25 సెంటీమీటర్ల దూరంలో కూడా. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్,
ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.